మోదీ 3.0 కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి కొన్ని వేల కోట్లు విడుదల చేసింది. రాజధానికి 15,000 కోట్లు, పోలవరంకి పూర్తి స్థాయి చేయూతనందిస్తుంది. వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, వెనుకబడిన జిల్లాలకి చేయూత, ఇలా పూర్తి స్థాయిలో సహాయం అందిస్తుంది. ఇదంతా ఎందుకయ్యా అంటే అక్కడ మన వాళ్ళు కీలకంగా ఉన్నారు కాబట్టి. ప్రభుత్వం ఉండాలన్నా మన ఎంపీలు తోడుగా ఉండరు, ప్రభుత్వం కూలిపోవాలన్నా మన ఎంపీలతో సాధ్యం. సో వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే మనకి పూర్తి స్థాయి చేయూతనందించాలి. అందుకే బీజేపీ ప్రభుత్వం మనకి ఎప్పుడు చేయలేని భారీ ఆర్థిక సాయం చేస్తుంది. ఎప్పుడు చెప్పలేని విభజన చట్టాలు ఇవన్నీ చెప్తుంది. సో ఎవరైనా ఎప్పుడైనా కేంద్రం నుంచి నిధులు రావాలంటే మన వాళ్ళ కేంద్రంలో పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి. అది కాక కీలకంగా మారాలి. అప్పుడే మనకి నిధులు వస్తాయి. కేంద్రంలోనే కాదు, రాష్ట్రంలో కూడా ఎవరికైనా మంచి జరగాలంటే వాడు ప్రభుత్వానికి కీలకంగా మారాలి. అప్పుడే ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేస్తుంది, లేకపోతే సహాయం చేయదు.